హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 72. నీ చెల్లి ఎక్కడ ఉందో, ఎలా ఉందో నాకెలా తెలుస్తుంది అనుకుంటున్నావు? నేనేమైనా తనని ప్రేమించానా? లేక తనని లేపుకు వెళ్ళడానికి నీ ఇంటికొచ్చానా? దొంగచాటుగా తనకి ఫోన్లు చేసి మాట్లాడానా? లేకపోతే పెళ్లి చేసుకుందాం మా ఇంటికి రా అని చెప్పానా? నా కోసం వచ్చిన నీ చెల్లిని పువ్వుల్లో పెట్టి మళ్ళీ నీ చేతికి అప్పగించాను. మళ్ళీ తనని కాపాడుకోవాల్సిన దమ్ము, ధైర్యం లేనోడివి నా చెల్లి మీద చేయి వేసేంత ధైర్యం వచ్చిందేంట్రా మీకు? అని సెక్యూరిటీ కడుపులో తన్నాడు సిద్ధు. అంతే, వాడు వెళ్లి హాల్‌లో మధ్యలో పడ్డాడు. వాడు వెళ్లి సారథి వాళ్ళ దగ్గర పడగానే సారథి గారు కోపంగా లేచి నిలబడి, "నీకెంత ధైర్యం నా ఇంటికే వచ్చి నా మనుషులని కొడతావా?" అని సిద్ధు మీదకి వెళ్తారు. "నువ్వు నా ఇంటికి వచ్చి ఒక ఆడపిల్ల మీద, నా చెల్లి మీద చేయి వేసి నా చెల్లిని ఇంటికి తీసుకురావచ్చు కానీ, నా చెల్లి మీద చెయ్యి వేసిన వాడిని నేను తన్నకూడదా? వాడిని కొట్టాను. ఇంకా చంపలేదు. సంతోషించండి. నా చెల్లిని ఇప్పుడు బయటికి గాని పంపించకపోతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడి శవాలు లేస్తాయి. నాలో మంచితనమే చూసారు మీరు. నాలోని చెడ్డోడిని బయటికి తీసుకొస్తే మీకే మంచిది కాదంకుల్. అనవసరంగా నా జోలికి రాకండి. మీ కూతురు నా దగ్గర లేదు. వచ్చినా తనని నేను పెళ్లి చేసుకోను. తనని నేను ప్రేమించట్లేదు. ఎన్నిసార్లు చెప్తారు మీకు ఈ విషయం? కనీసం అబ్బాయి, అమ్మాయి వెంట పడ్డా ఇట్లాంటి గొడవలు ఎవరి దగ్గర ఉండవు. కానీ మీ అమ్మాయి నన్ను ప్రేమించిన పాపానికి ఇన్ని గొడవలు చేస్తున్నారు. అసలు ఎలా మీరు నా చెల్లెల్ని మీ ఇంటికి తీసుకొస్తారు? మిమ్మల్ని పోలీస్ స్టేషన్‌లో వేసి మీ పరువు తీయగలను నేను. మీ పరువుంటుందా? మీ పేరుంటుందా? మీ రాజకీయాలుంటాయా? మీరు అనే పరువు మీకుంటుందా? ఇప్పుడు నేను మీ పేరు తీసుకువెళ్ళి మీడియాకి అప్పచెప్పితే మిమ్మల్ని తీసుకెళ్ళి బొక్కలో వేస్తారు. ఏమీ అనను అనుకుంటున్నారా? అనవసరంగా ఈ సిద్దుగాడి చెల్లి మీద చెయ్యేశారు. నా చెల్లిని మర్యాదగా నాకప్పగించి సైలెంట్‌గా ఉంటే బావుంటుంది. లేకపోతే నాలో ఉన్న రాక్షసుడు బయటికొచ్చాడే అనుకో, ఒక్కొక్కడి తలలు పుచ్చకాయల్లా పలిగిపోతాయి. మర్యాదగా నా చెల్లిని బయటికి పంపించండి. హిత రా నువ్వు అని గట్టిగా అరిచాడు సిద్ధు. నా కూతురు నీ దగ్గరికి రాకపోతే ఎక్కడికి వెళ్తుందిరా? తను ఖచ్చితంగా నీ దగ్గరికే వచ్చుంటుంది. నువ్వు తనని ఎక్కడో దాచిపెట్టి ఇక్కడికి వచ్చుంటావు. నీ చెల్లిని తీసుకెళ్ళడానికి అని సారథి గారు అన్నారు. తల ఉండి మాట్లాడుతున్నారా? లేక మాట్లాడుతున్నారా? మీరిప్పటికిప్పుడు మీ కూతుర్నే తీసుకొచ్చి తన మెడలో తాళి కట్టమన్నా నాకిష్టం లేదు. అర్థమవుతుందా? మీ కూతురు నాకిష్టం లేదు. నా మాటలు వినండి. నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను. అర్థమవుతుంది కదా! తెలుగు అర్థం కాదంటే చెప్పండి. వేరే భాషల్లో చెప్తాను. అది 2 నెలల నుండి మొత్తుకుంటుంది. నిన్ను ప్రేమిస్తున్నానురా, నన్ను పెళ్లి చేసుకోరా అని. కానీ నీ కూతురు మీద నాకు మోజు పుట్టలేదు, ప్రేమ పుట్టలేదు. అలాంటిది నువ్వు అడగగానే నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావా? అయ్యా తండ్రి మహాప్రభు! నీ కూతురంటే నాకెలాంటి ప్రేమ లేదు, మోజు లేదు. పెళ్లి చేసుకునే అంత ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు. అర్థమైందా? నీ కూతురు నా దగ్గరికి రాలేదు. వచ్చినా మళ్ళీ ఈసారి మీ దగ్గరికి తీసుకొచ్చే వదిలేస్తాను. తను నా దగ్గరికి రాలేదు. ఎక్కడుందో వెతుక్కోండి. కావాలంటే మీకు వెతకడానికి నేను కూడా హెల్ప్ చేస్తాను. అంతేకానీ నా చెల్లిని ముందు బయటికి పంపించండి అని తలుపుకు అడ్డంగా ఉన్న నలుగురు సెక్యూరిటీని పిచ్చి పిచ్చిగా కొట్టాడు సిద్ధు. సారథి అశోక్, కేశవుల ముందే. నా చెల్లి మీద చేయి వేయడానికి మీకెంత ధైర్యం? తెలిసిన వాళ్ళు మా నాన్నమ్మ కూతురి కుటుంబం అని ఊరుకుంటున్నాను. ఇదే పని ఎవడైనా చేస్తే వాడి శవం కళ్ళారా చూసేవాడిని. ఆడపిల్ల మీద చేయి వేయడానికి మీకు ఎంత ధైర్యం? మీ కూతురు నా దగ్గరకొచ్చిందంటేనే మీకు కింద మీద ఆగడం లేదు. అలాంటిది నా చెల్లిని ఇక్కడి వరకు పట్టుకొచ్చారు అంటే మిమ్మల్ని ఇక్కడే చంపి పారదొబ్బాలి అనిపిస్తుంది. కానీ నా మంచితనం అడ్డుకుంటుంది. అలాగే నానమ్మ, తాతయ్య మొహాలు చూసి మిమ్మల్ని ఏం చేయకుండా ఊరుకుంటున్నాను. చెప్తున్నాను కదా! ఇంకొకసారి మీ కూతురు నా దగ్గరకొచ్చిందని ఇలాంటి పిచ్చి పిచ్చిగా పనులు చేస్తే మాత్రం నేను ఊరుకునేవాడినైతే అసలే కాదు. చంపి నిలువునా పాతేస్తా ఒక్కొక్కడిని. ఏమనుకున్నారో? అని సిద్ధు ఆ ఇంట్లో అడుగుపెట్టి హిత దగ్గరికి వెళ్లి చేయి పట్టుకొని సారథి, కేశవ్, అశోక్‌కి వేలు చూపిస్తూ మరీ బెదిరించి సిద్ధు చెల్లితో ఆ ఇంట్లో నుండి అడుగు బయట పెట్టగానే ఇంటి మీద నుండి ఎవరిదో గట్టిగా అరుపు వినిపించింది. దాంతో అందరూ పైకి చూస్తారు. సిద్ధు, హిత కూడా ఆగి ఏమైంది అని అయోమయంగా అటు చూసేసరికి పని ఆవిడ కిందకి పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యగారు అమ్మాయిగారు పైన వాటర్ ట్యాంక్ పక్కన కింద పడిపోయి ఉన్నారు. అయ్యా! 2 రోజులవుతుందనుకుంటా. అమ్మాయికి స్పృహ లేదు. కాళ్ళు, చేతులు చల్లబడిపోయాయి. అసలు అమ్మాయి కదలడం లేదయ్యగారు. నాకు భయంగా ఉందని ఆవిడ ఏడుస్తూ చెప్పడంతో
వెంటనే అందరూ పైకి పరుగు తీశారు. సిద్ధు, హితాతో సహా. రాణిగారు కూతురు గురించి ఏడుస్తూ వెళ్లి చూసేసరికి కట్టేలా కరుచుకుపోయింది సాహిత్య. ఒక పక్కకు ముడుచుకొని పడుకొని నెల రోజుల నుండి తిండి చక్కగా లేదు. స్పృహ తప్పి పడిపోయినట్టుగా ఉంది. తనని ఎవరూ చూడలేదు ఇప్పటివరకు. తనకి స్పృహ కూడా లేదు. కాళ్ళు, చేతులు చల్లబడిపోయి అసలు కదలట్లేదు. ఎక్కడో చిన్నగా ఆమె గుండె చప్పుడు వినిపించడంతో, ఏవండీ! నా కూతురు చచ్చిపోయేలా ఉంది. ముందు హాస్పిటల్‌కి తీసుకువెళ్దాం పదండి అని రాణిగారు ఏడుస్తూ ఉండడంతో అశోక్ చెల్లిని ఎత్తుకొని కిందికి పరుగు తీసి కారులో వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. 4 కార్లు ఒకదాని వెంట ఒకటి హాస్పిటల్‌కి వెళ్ళాయి. సిద్ధు, హితని చూస్తూ ఉంటే మనం కూడా హాస్పిటల్‌కి వెళ్లి వదిన కోలుకున్నాక వెళ్దాం అన్నయ్య అని అంది. నీకేమైనా పిచ్చి పట్టిందా హిత? తన కోసమే కదా ఇప్పుడింత పెద్ద గొడవ జరిగింది. మళ్ళీ తన దగ్గరికెళ్దామంటావేంటి? మనం వెళ్తే మళ్ళీ వాళ్ళు ఊరుకుంటారా? లేనిపోని రచ్చ చేస్తారు. అవసరమా ఇంటికి వెళ్దాం. తనెక్కడికైనా పోనివ్వు అన్నాడు సిద్ధు చాలా కోపంగా. వదినంటే ప్రేమ లేనట్టు మాట్లాడకన్నయ్య. నీ మనసు నాకు తెలుసు. నాకర్థమవుతుంది పద. తను కాస్త బాగయితే మనం ఇంటికి వెళ్ళినా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఏం కాదు. వాళ్ళేదైనా మాట్లాడితే నేను మాట్లాడతాను పద. వాళ్ళు తిట్టినా సరే వదినని చూసాకే వెళ్దామని వాళ్ళ అన్నయ్యని ఒప్పించి హిత, సిద్ధు కూడా ఇద్దరూ హాస్పిటల్‌కి వెళ్తారు. సాహిత్యని అడ్మిట్ చేసిన హాస్పిటల్‌కి.